Hi all, welcome to SAP Core Tutorial. So this is the first class. So నేను క్లాసెస్ తెలుగులో చెప్తాను. So first of all, we can go one by one. So what is SAP? First of all, you need to learn what is SAP. So this is a definition. So మనకి కావాల్సిన డెఫినేషన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే. So SAP stands for System Applications and Products in Data Processing. So this is the abbreviation. Okay. SAP abbreviation. And SAP by definition is also name of ERP. So why we call ERP? ఎందుకు ERP అంటాం? అసలు వాట్ ఈస్ ERP అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ SAP ఒక ERP ప్యాకేజ్. ఓకే. ఎందుకు మనం దీన్ని ERP అంటాము అంటే సో యాక్చువల్ ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. సో మన టాలీ కూడా ERPనే. ఓకే. టాలీ కూడా మనకు ఒక ERPనే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ SAPకి వస్తే ఇది ఎందుకు ERP అయిందంటే ఓకే. సో దేర్ ఆర్ సెవరల్ ఫంక్షనల్ మాడ్యూల్స్. మనకి ఇక్కడ ఫంక్షనల్ ఏరియాస్ ఫంక్షనల్ మాడ్యూల్స్ ఇది సపోర్ట్ చేస్తుంది SAP అనేది. ఓకే. డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ ఏరియా కవర్ చేస్తుంది కాబట్టి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం కాబట్టి మనం ERP అనేదాన్ని. సో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ వాట్ ఆర్ ద రిసోర్స్ మీన్స్ మనకి ఫంక్షనల్ ఏరియాస్ చాలా ఉంటాయి మనకి డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ ఫినాన్స్ లైక్ దట్. ఓకే. HR ఓకే అలాంటి ఏరియాస్ చాలా ఉంటాయి. సో వాటిని మనం ఇది కవర్ చేస్తుంది కాబట్టి ఇది ERP ప్యాకేజ్ అంటాం. అంటే వాటిని కూడా సపోర్ట్ చేస్తుంది SAP అనేది. టాలీ కూడా మనకి ERP అంటాం కదా. సో ఆ విధంగా సో కమ్స్ SAPకి వస్తే ఈ SAP అనేది యాక్చువల్గా యూరోపియన్ మల్టీనేషనల్ కంపెనీ సంబంధించింది. ఇది 1972లో ఇది మనకి అవైలబుల్ రావడం జరిగింది. సో యాక్చువల్లీ ఏంటంటే మీకు ఫార్మర్ IBM ఎంప్లాయీస్ 5 మెంబర్స్ దీన్ని డెవలప్ చేశారు. ఓకే. సో దిస్ ఇస్ ద సమ్ మనకి బ్రీఫ్గా SAP అంటే ఏంటి. ఓకే. దాని అబ్రివేషన్ ఎందుకు ERP అవుతుంది అనేది. ఓకే. దాన్ని ఎవరు ఫౌండ్ చేశారంటే ఫార్మర్ IBM ఎంప్లాయీస్ 5 మెంబర్స్ అనే వాళ్ళు దీన్ని చేశారు. These members 1 Hope, Hector, Partner and Tishai. Okay. So these 5 members are వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. So they developed software solution for mapping business operations and customer relationship. So this is the just introduction of the SAP. Okay. So in come to ERP. So ERP అంటే ఏంటి? ERP కి మనకి SAP కి ఏం రిలేషన్? ఓకే. ERP అంటే ఏంటంటే సో మన కంపెనీ తీసుకుంటే మన ఒక కంపెనీ తీసుకుంటే ప్రతి కంపెనీలో సెవరల్ ఫంక్షనల్ ఏరియాస్ ఉంటాయి. లైక్ ఈ విధంగా మార్కెటింగ్ అనేసి డిస్ట్రిబ్యూషన్ అనేసి ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ ఫినాన్స్ సేల్స్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ లైక్ దట్ సెవరల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి మనకి. అవునా. సో డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఫంక్షనల్స్ ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. సో అలాంటి వాటిని ఏమంటామంటే కంపెనీ సంబంధించి దాన్ని ఎంటర్ప్రైజ్ రిసోర్స్ అంటాం. ఓకే. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ అంటాం వాటిని. సో ఇది డెఫినేషన్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఈజ్ సాఫ్ట్వేర్ that is built organization belong to the different industry sector regardless of their size and strength. సో ఎందుకు సైజ్ అండ్ స్ట్రెంత్ అంటారంటే సో కొన్ని కంపెనీస్కి కొన్ని ఏరియాస్ అవసరం లేదు. సో మీకు ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉంటాయి, నాన్ ప్రొడక్షన్ ఓరియంటెడ్ కంపెనీలు ఉంటాయి. అంటే కొన్ని ప్రొడక్షన్ చేస్తాయి, కొన్ని ప్రొడక్షన్ చేయవు, సర్వీస్ చేస్తాయి ఉంటాయి కదా. సో అలాంటప్పుడు వాళ్ళకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఓకే ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ అవి అవసరం లేదు వాళ్ళకి, ఎందుకంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాదు కదా. సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్కి అయితే దానికి వేరే ఫంక్షన్ ఏరియాస్ ఉంటాయి. సో ప్రొడక్షన్ కంపెనీస్కి అయితే వేరే ఏరియాస్ ఉంటాయి. సో అందుకని సైజ్ అండ్ స్ట్రెంత్ అన్నారు ఇక్కడ. ఓకే. అండ్ ద ERP ప్యాకేజ్ is designed to support and integrate almost every functional area of business process. The procurement of goods and services, sales and finance, accounting, human resources, like the మనకు చాలా ఉంటాయి ఇలాంటి ఏరియాస్. సో బేస్డ్ ఆన్ దీస్ ఫంక్షన్ ఏరియాస్ ERP అనేది ప్లాన్ చేస్తాం కాబట్టి SAP అనేది ఈ ఆల్ ఏరియాస్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి SAP ERP అని అంటారు. ఓకే. అండ్ కమ్ టు ఇంటిగ్రేషన్స్. సో బిజినెస్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ఏంటి? బిజినెస్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అంటే సో మనకి ఎగ్జాంపుల్ ఎవరీ బిజినెస్ రిగార్డ్లెస్ ఆఫ్ ది ఇండస్ట్రీ దే బిలాంగ్స్ టు రిక్వైర్డ్ కనెక్టెడ్ సిస్టమ్స్ విత్ ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో ద వన్ ఆఫ్ ది బిజినెస్ ప్రాసెస్. ఓకే. బిజినెస్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ BPI ఓకే ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఓవర్కమింగ్ ఇంటిగ్రేటెడ్ ఛాలెంజెస్ దట్ అలౌస్ టు ఆర్గనైజేషన్స్ to connect systems interactually and externally. So there are some notes I provide. Okay. But business process integration అంటే బిజినెస్ ఏ డెవలప్మెంట్ చేస్తాం అంటే ఏ ప్రాసెస్లో వర్క్ చేస్తాం, అది ప్రొడక్షన్ ఓరియంటెడా లైక్ సర్వీస్ ఓరియంటెడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు థింక్ అబౌట్. ఓకే. నెక్స్ట్ దాని ప్రాసెస్ ఏంటి అంటే కస్టమర్ మనకి ఇప్పుడు కామర్స్ తీసుకున్నాం అనుకోండి, కామర్స్ కానీ లేదా B2B ప్రాసెస్ కానీ ఉన్నాయి కదా. అంటే దానికంటూ ఓన్ ప్రాసెస్ ఉంటుంది ఒక ప్రోడక్ట్ సేల్ చేయాలంటే. అవునా. సో అదేవిధంగా ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేయాలి కూడా దానికి ఒక ఓన్ ప్రాసెస్ ఉంటుంది. అవునా.
సో అలాంటి ప్రాసెస్ అంటే కంపెనీ ఏది ప్రాసెస్ చేస్తుంది, ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు ఆటోమేషన్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ అనేసి, ఇంటిగ్రేషన్ సిస్టమ్ అండర్ సర్వీస్ అనేసి, సెక్యూరిటీ అనేసి, ఆటోమేషన్ మేనేజ్మెంట్ అనేసి ఏదైనా కావచ్చు, అది ఏ ప్రాసెస్ ఫాలో అవుతుంది. ఓకే, ఆ ప్రాసెస్ పెంచుకొని మనం ఎస్ఐపిని డెవలప్ చేస్తాం. అంటే బిజినెస్ ప్రాసెస్ చేసుకొని మనము ఎస్ఐపి డెవలప్ చేస్తాం. వాళ్ళకి మెయిన్గా మనకి బిజినెస్ అంటే వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్ కదా. కంపెనీకి మెయిన్గా మనం చేయాల్సింది ఏంటి, ప్రొవైడ్ చేయాల్సింది రిపోర్ట్స్ అని ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఏం ట్రాన్సాక్షన్ చేశారు, వాళ్ళ సేల్స్ ఏంటి, పర్చేస్ ఏంటి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఏంటి, ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ కమ్స్ ఫ్రమ్ ది ట్రాన్సాక్షన్స్. ఓకే, అందుకని రిపోర్ట్స్ ఇంపార్టెంట్. ఆ రిపోర్ట్స్ రావాలంటే మనం ఏం చేయాలి, ముందుగానే బిజినెస్ ప్రాసెస్ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ బిజినెస్ ప్రాసెస్ ఐడెంటిఫై చేసి మనము కావాల్సిన విధంగా వాళ్ళు డెవలప్ చేస్తాం. ఓకే, సో ఇదంతా నేను గూగుల్లో సెర్చ్ చేసుకున్నాను మీ ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే, సో మీకు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా దొరుకుతుంది. ఓకే, ఎందుకంటే మనము ఇప్పుడు మన నెట్వర్క్ కూడా చాలా స్పీడ్ వస్తున్నాయి, 5G 4G అనేసి. సో కాబట్టి మనం లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం గూగుల్ ద్వారా సెర్చ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకున్న కన్ఫ్యూజన్స్ క్లియర్ అవుతాయి. ఎందుకు ఎస్ఐపి యూజ్ చేస్తాము, ఎందుకు ఇంత డిమాండ్ ఎస్ఐపికి, ఓకే, అది ఎలాంటి అవకాశాలు ఇస్తుంది, ఇప్పుడు ఒక ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఎలాంటి మార్కెట్ ఉంది దానికి, ఇవన్నీ మనం గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, సో నేను మీ వరకు మన తెలుగు పీపుల్ కోసము, ఓకే, వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం నేను ఈ విధంగా క్లాస్ చెప్తున్నాను తెలుగులోనే. ఓకే, అండ్ కమ్ టు ఎవాల్యుయేషన్ ఆఫ్ ఈఆర్పి. ఓకే, సి ఇన్ ఈఆర్పి, సో దెర్ ఆర్ సమ్ ఫంక్షనల్స్ ఆల్ చెప్పాము, మనం ఇందాక డిస్కస్ చేస్తాం కదా. సో ERP is a business management software. It is usually suite integrated applications with that company can use the collect, store, manage, it interpret the data from many functional areas. సో ఇందాక ఫస్ట్లో చెప్పామంటే బిజినెస్కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మనం చేస్తుంది అంటే రిపోర్ట్స్. ఓకే, ఆ రిపోర్ట్స్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటి, ట్రాన్సాక్షన్స్. అవునా, ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా వస్తాయి మనకి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ రిసోర్స్ అయితే ఉన్నాయి మన కంపెనీలో. ఒక్కొక్క దాని నుంచి మన సపరేట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ అకౌంట్ అనుకోండి, సో మెయిన్ రిపోర్ట్స్ అన్ని ఎఫ్ఐ తీసుకుంటుంది. అంటే ఏమి బ్యాలెన్స్ షీట్ కావచ్చు, ఎక్స్పెన్సెస్, ఇది ప్రాఫిట్ లాస్ అకౌంట్ కావచ్చు. సో ప్రతి ఒక్క దాంట్లోనూ కావాల్సిన డేటాని ఫైనాన్షియల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తుంది. హెచ్ఆర్ అనేది మనకి తెలిసిందే, ఇంకా సో డీస్ విత్ రిలేషన్ ఎంప్లాయీ సంబంధించిన డేటాని తీసుకుంటుంది. సిఆర్ఎం కస్టమర్ మేనేజ్మెంట్, సో మనకు కావాల్సిన సేల్స్, కస్టమర్ మధ్య రిలేషన్షిప్స్ ఏవి ఉన్నాయి, సో అంటే కస్టమర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది గ్యాదర్ చేస్తుంది. ఇంకా ఎస్డి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, సేల్స్ డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లాజిస్టిక్ వేర్ హౌస్ ఇది మీకు తెలిసి ఉంటుంది. సో మనకు కావాల్సిన స్టోరేజ్ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి, షిప్మెంట్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడ షిప్మెంట్ చేస్తున్నాం, మన వేరేస్ ఎక్కడ ఉన్నాయి, హౌ మచ్ మెటీరియల్స్, మనకి ఎంత మెటీరియల్ ఉంది, సో అలాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్స్ మనకు ఇది టోటల్గా ప్రొడక్షన్ సంబంధించింది. సో ప్రొడక్షన్ ప్లానింగ్ ఏంటి, ప్రొడక్షన్లో ప్రాసెస్ ఏంటి, సో ప్రొడక్షన్లో ఏ మెటీరియల్ ప్రొడక్షన్ జరుగుతుంది, ఏ మెటీరియల్ ప్రొడక్షన్ అయిపోయింది, ఏ మెటీరియల్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఓకే, అవన్నీ మనము ఇక్కడ అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వస్తుంది. ఇంకా సప్లై చేయడం అయితే, సో మన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో ఏ ప్రోడక్ట్ మనము ఎలా మనం మూవ్ చేస్తున్నాము, ఓకే, ఎలా స్టోర్ చేస్తున్నాము, సో అలాంటి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. సో ఇంకా బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇవేంటంటే మనకి ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయాలంటే మన సిస్టమ్స్ కావాలి. అవునా, సో ఆ సిస్టమ్స్ మనము సెటప్ చేయాలి కదా, సో దాన్ని ఏమంటాం, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటాం. ఓకే, ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ సంబంధించిన అంటే సిస్టమ్ సంబంధించి ఫ్యూచర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఈసీసీ ఉన్నాయి, ఓల్డ్ వర్షన్స్, న్యూ వర్షన్ ఎస్పోహనా వచ్చింది కదా, సో సింపుల్ ఫైనాన్స్ వచ్చాయి కదా, సో ఇవి కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి కదా. సో వీటన్నిటి మనం ఏంటంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ కింద వస్తాం. ఓకే, మనకి ఇది కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇలాంటి మాడ్యూల్స్ ఇవన్నీ కలిపి మనం మాడ్యూల్స్ అంటాము. సో ఈ మాడ్యూల్స్ మొత్తాన్ని మనము ఫంక్షన్ చేసుకుని డివైడ్ చేసుకొని ఎస్ఐపి సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఫర్ దిస్ మనం తీసుకుంటే కన్నా ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇందా చెప్పే కదా, ఆ సిస్టమ్ ల్యాండ్స్కేప్ తీసుకుంటే కన్నా ఆ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఏముంటాయంటే మనకి సర్వర్స్ ఉంటాయి, డెవలప్మెంట్స్, క్వాలిటీ, ప్రొడక్షన్ సర్వర్ లాగా ఉంటాయి. ఒక్కొక్క సర్వర్లో మళ్ళీ క్లయింట్స్ ఉంటాయి. ఓకే, ఈ సర్వర్లో కొన్ని క్లయింట్స్ ఉంటాయి, క్వాలిటీలో కొన్ని క్లయింట్స్ ఉంటాయి, ప్రొడక్షన్లో కొన్ని క్లయింట్స్ ఉంటాయి. ఎందుకు ఇలా చేసుకుంటామంటే ఒక సర్వర్లో మేము వేసిన డెవలప్మెంట్ చేస్తాం, ఇందాక చెప్పిన ఫంక్షన్ లేసి చెప్పాయి కదా. సో కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, కంపెనీ యొక్క ప్రాసెస్ ఏంటి, సో టోటల్ మనం గ్యాదర్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం డెవలప్ చేస్తాం డెవలప్మెంట్ సిస్టమ్. సో వన్స్ యూ డెవలప్ ద ఇన్ఫర్మేషన్ హియర్, సో దట్ డెవలప్మెంట్స్ వీ నీడ్ టు మూవ్ టు క్వాలిటీ. ఓకే, ఫ్రమ్ డెవలప్మెంట్ టు క్వాలిటీ. మనము ఇక్కడ ఏదైతే డెవలప్ చేస్తామో కంపెనీ డేటా మొత్తాన్ని కాన్ఫిగరేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా మనం అవుట్పుట్ చూపించి ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే క్వాలిటీ మూవ్ చేస్తాం. సో క్వాలిటీలో ఏం చేస్తాం, టెస్టింగ్ చేస్తాం. ఇక్కడ డెవలప్మెంట్ ఛాన్స్ ఉంది మనకి. ఓకే, ఓన్లీ టెస్టింగ్ పర్పస్ కోసమే క్వాలిటీ యూజ్ చేస్తాం. ఇక్కడ క్వాలిటీలో మనకి మళ్ళీ సెవెరల్ క్లయింట్స్ ఉంటాయి, క్వాలిటీలో మళ్ళీ మనకి క్లయింట్స్ ఉంటాయి.
ఇక్కడ క్వాలిటీలో మనం చేసిన డెవలప్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేసి, ఒకవేళ మనము చేసిన కరెక్ట్గా పక్కాగా వచ్చినట్టయితే మళ్ళీ దాన్ని యూజర్కి టెస్టింగ్ కోసం పంపిస్తాం. దాన్ని ఏమంటే యూఏటీ అంటాము. ఓకే, యూజర్ యాక్సెప్టెడ్ టెస్టింగ్ అనేసి యూజర్ టెస్ట్ చేసి అతను ఓకే చేసిన తర్వాత మళ్ళీ క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ మూవ్ చేస్తాం. ఏటీ సెట్టింగ్స్ని మనం ఏదైతే సెట్టింగ్ చేసి ఉంటామో కాన్ఫిగరేషన్స్ వాటిని మూవ్ చేస్తాం. సో దీని ప్రాసెస్ ఏమంటామంటే టీఆర్ ప్రాసెస్ ద్వారా మనం మూవ్ చేస్తాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని టీఆర్ ప్రాసెస్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ప్రాసెస్ ద్వారా మూవ్ చేస్తాం. అంటే డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి ప్రొడక్షన్స్, ఈ విధంగా 1 by 1 మూవ్ చేసుకుంటూ వెళ్తాం. సో దీన్ని ఏమంటాం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటాం. సో డెవలప్మెంట్లో క్లయింట్స్ ఉంటాయి, క్వాలిటీలో క్లయింట్స్ ఉంటాయి, అలాగే ప్రొడక్షన్లో క్లయింట్స్ ఉంటాయి. సో డెవలప్మెంట్లో మల్టిపుల్ క్లయింట్స్ ఉంటాయి, క్వాలిటీలో మల్టిపుల్ క్లయింట్స్ ఉంటాయి. బికాస్ ఆఫ్ బేస్డ్ ఆన్ ది నీడ్ ఆఫ్ ది క్లయింట్ నీడ్ బట్టి మనం డెవలప్ చేస్తాము. అండ్ ప్రొడక్షన్లో ఒకటే క్లయింట్ ఉంటుంది, అది ప్రొడక్షన్ క్లయింట్ అనేసి ఒకటే క్లయింట్ ఉంటుంది. బట్ కొన్ని రిక్వైర్మెంట్ ఏమిటంటే వాళ్ళు డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. డిఫరెంట్ రీజన్స్కి డిఫరెంట్ ప్రొడక్షన్ క్లయింట్ పెట్టుకుంటారు వాళ్ళు. ఆ విధంగా ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క ప్రొడక్షన్ అనేసి. ఓకే, సో ఈ విధంగా క్లయింట్స్ అనేవి మనకి ఉంటాయి. ఇది సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటాం. ఓకే, సిస్టమ్ 3 టైర్ ఆర్కిటెక్చర్ ఎందుకంటామంటే ఇందా చెప్పాను మనకి 3 ఉంటాయి అనేసి, డెవలప్మెంట్ అనేసి, క్వాలిటీ అనేసి, ప్రొడక్షన్ చెప్పాయి కదా. సో మనకి ఇక్కడ తీసుకున్నట్టయితే కన్నా 3 టైర్ ఆర్కిటెక్చర్లో ద ప్రైవేట్ లేయర్ ఈజ్ ద టాపెస్ట్ వన్. అంటే ప్రైవేట్ లేయర్ మనం చూస్తాం ఎస్ఏపి GUI అనేసి, అది లేయర్ ప్రైవేట్ లేయర్, అండ్ అప్లికేషన్ లేయర్, అండ్ డేటాబేస్ లేయర్. ఇక్కడ 3 ఉంటాయి మనకి. అంటే డేటా సేవ్ అయ్యేది అనుకోటి, అలాగే అప్లికేషన్ మనం యూజ్ చేస్తాం కదా, అప్లికేషన్ సర్వర్కి ఉండి ప్రైవేట్ లేయర్స్ అనేసి ఇక 3 ఉంటాయి మనకి. సో ఇది మన 3 టైర్ ఆర్కిటెక్చర్ కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ కమ్ టు వర్షన్స్. ఎస్ఏపి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి మనకి ఎన్ని సర్వర్స్ వచ్చాయి అనేది 1972లో ఎస్ఏపి అనేది స్టార్ట్ చేయడం, అది డెవలప్ చేయడం జరిగింది. ఓకే, అప్పటి నుంచి మనకి ఎస్ఏపి అనేది మారుతూ ఈఆర్పి ఎంటర్ప్రైజ్ ఎడ్యుకేషన్ 1.210A 2.0 3.0 4.0B 3.6 లాగే. ఓకే, ఈ విధంగా డెవలప్ అవుతూ వచ్చి every ఇయర్ మారుతూ వచ్చి మనకి లాస్ట్ ఫైనల్ ఏమైందంటే ECC 6.0 దగ్గర స్టాప్ అయింది. ECC 6.0 దగ్గర స్టాప్ అయింది. సో దాని తర్వాత వచ్చింది డెవలప్మెంట్ కొత్త ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదంటే S4 HANA, ఎస్ఏపి HANA. ఓకే, ఇన్ 2015 నుంచి ఫిబ్రవరి 2015 నుంచి మనకి HANA అవైలబుల్లోకి వచ్చిన సాఫ్ట్వేర్ అనేది. సో ప్రజెంట్ ఈ HANAనే డెవలప్ జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈసీలో ఉన్నాయి. ఇంకా మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ECC ప్యాకేజ్లో ఉన్నాయి. బట్ ఫ్యూచర్లో అన్ని HANAకి మూవ్ అవుతాయి. ఓకే, సో దిస్ ఆర్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఎస్ఏపి, జస్ట్ బేసిక్. ఓకే, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆన్లైన్లో ఎంత కావాలన్నా అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే, బట్ మీకు ఓవరాల్గా తెలుగులో అర్థం కావాలనేసి నేను ఈ విధంగా జస్ట్ షార్ట్ ఆన్సర్స్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఒక రియల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేస్తారు, ఎలా మూవ్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మై ప్రాజెక్ట్.